చూస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభుని యేసు నామములో వందన మరణాతలు తెలియజేస్తున్నాను. మరణాత అనగా మన ప్రభువైన యేసు త్వరగా రమ్ము అని అర్థం. మీ అందరికీ సమయంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేయడానికి నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. నా పేరు పాస్టర్ జీవన్. నేను MBA చదివాను. MBA చదివిన తర్వాత నా యొక్క జీవితాన్ని దేవుని కోసం అర్పించుకోవడం జరిగింది. నేను ఇప్పుడు ప్రస్తుతానికి సికింద్రాబాద్లో బైబిల్ మిషన్ తరపున పాస్టర్గా, యాజకునిగా పనిచేయచ్చు ఉన్నాను. మీ అందరికీ ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క క్రిస్మస్ ద్వారా క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు, అలాగే క్రిస్మస్ జన్మదినము ద్వారా మరి దీవెనలు మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. నేటి దినాన్న మనందరి కోసం లోకరక్షకుడు ఉదయించినటువంటి యేసు ప్రభు ఆయన వచ్చి ఉన్నాడు అని అంటే దానికి గల కారణం నీ మీద, నా మీద, మనందరి మీద ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమను బట్టి పరలోక భోగభాగ్యాలన్నీ వదిలివేసుకొని వచ్చి ఈ లోకాన్ని రక్షించడానికి కుమారునిగా ఈ లోకములో ఉద్భవించి ఉన్నాడు. ఆయన ఉద్భవించినటువంటి స్థితిని మనం చూసినప్పుడు ఆయన పుట్టినప్పటి నుండి చనిపోయినటువంటి స్థితి వరకు చాలా కామన్ మ్యాన్గా ఆయన తన యొక్క జీవితాన్ని సాగించినటువంటి స్థితిని మనం చూసినటువంటి వారమైనాం. ప్రియమైన దేవుని విశ్వాసి, నేటి దినాన మనందరం కూడా రక్షించబడాలి అని అంటే గనక బాలునిగా ఉదయించినటువంటి యేసు ప్రభువును ఈ దినాన మనం ఎలాగైతే మన యొక్క గృహంలో మన చిన్నబిడ్డలైన వారిని ముద్దు పెట్టుకుంటున్నామో, ఎత్తుకుంటున్నామో, ఆడిస్తున్నామో, అలాగా మన కొరకు ఉదయించినటువంటి యేసు ప్రభువును నేటి దినాన్న ముద్దు పెట్టుకోకపోతే రేపటి దినాన్న మనలను ఆయన సన్నిధిలోనికి చేర్చుకోలేడు. ఎందుకనంటే ఆయనను నేటి దినాన్న మనము పూజిస్తూ ఉన్నాం, లేకపోతే ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం. కానీ నరునిగా ఉదయించినటువంటి యేసు ప్రభు విషయంలో ప్రతి ఒక్కరము కూడా మరి మన యొక్క పాపముల నుండి విడిపించబడాలి అని అంటే కనుక తప్పనిసరిగా నరుడైన దేవపుత్రుడైనటువంటి యేసు ప్రభువును ఎత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి, మన హృదయంలోనికి చేర్చుకోవాలి. నాటి దినాన యేసు ప్రభు పుట్టినప్పుడు, లేకపోతే యేసు ప్రభు పరుండి ఉన్నటువంటి పశువుల పాకను మనం చూస్తున్నప్పుడు పశువుల పాక అంతా కూడా భయంకరమైనటువంటి రొచ్చు కలిగినటువంటి స్థితి. అలాగే నేటి దినాన మన యొక్క హృదయాలు కూడా అలాగే ఉంటున్నాయి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ యొక్క పాకలోనికి వచ్చి ఉన్నాడో ఆ రొచ్చు కలిగినటువంటి స్థితి అంతా పోయింది. అలాగే మన హృదయం అనేటువంటి తొట్టెలోకి యేసు ప్రభువును పరుండబెట్టి ఉన్నప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి పాపం అనేటువంటి చెత్త చెదారం అంతా కూడా పోయి పరిశుద్ధమైనటువంటి స్థితి వస్తుంది. అంటే ఆ యొక్క పాకలోనికి యేసు ప్రభు రాగానే పాకలో ఉన్నటువంటి రొచ్చు కలిగినటువంటి స్థితి అంతా పోయి మహిమ కలిగినటువంటి స్థితి ఆ యొక్క పాకకు వచ్చేసింది. అలాగే ఈ లోకంలో ఉదయించినటువంటి యేసు ప్రభు మన హృదయంలోనికి రాగానే మన హృదయంలో ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి స్థితి అంతా పోయి మహిమ కలిగినటువంటి స్థితి వస్తుంది. గనుక నేటి దినాన క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, లేకపోతే క్రైస్తవేతరులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మ యేసు ప్రభువును లోకరక్షకుడిగా అంగీకరించాలి. ఈ లోకరక్షకుడు అయినటువంటి యేసు ప్రభువును మన హృదయంలో పరుండ చేసుకోవాలి, ఆయన ఎత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, మేలుకో. దేవుడు చెప్తా ఉన్నాడు కదా, బీ వాచ్ఫుల్, మెలకువగా ఉండండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. సో కనుక ఖచ్చితంగా నేటి దినాన దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనందరం కూడా ఆయన సంతోషపెట్టడానికి ఆయన బాధలు పొందుకున్నాడు మనందరి గురించి. అలాగే మనందరం కూడా మరి ఆయన్ని స్తుతిస్తూ, కీర్తిస్తూ, కొనియాడబడుతూ ఉన్నటువంటి స్థితిలో మనం యేసు ప్రభువుని చూసినట్లయితే రేపటి దినాన హీస్ కమింగ్ సూన్, హ్యాస్ బ్రైడ్ గ్రోమ్. సో మనందరం కూడా వధువు సంఘంగా సిద్ధపడి వరుని ద్వారా మనందరం కూడా ఎత్తబడాలని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మరణాత.